అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా రహదారులు రక్తసిక్తమయ్యాయి. ఒకే రోజు 5 వేర్వేరు ప్రాంతాల్లో మృత్యువార్త పడ్డ ఘటనలు విషాదాన్ని నింపాయి. ముందుగా నాందేడ్ నుంచి హుజరాబాద్ వివాహానికి వస్తున్నటువంటి వరుణికి సంబంధించిన వాహనం అక్కడ DCMS వ్యాను ఢీకొనడంతో అక్కడికక్కడే చిన్నారి పాప మృతి చెందింది. మరో 5 గాయాలయ్యాయి. వాళ్ళంతా జగిత్యాల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరొక వైపు ఉదయమే హుజరాబాద్ సమీపంలో ఉన్నటువంటి తుమ్మనపల్లి బ్రిడ్జ్ దగ్గర 2 లారీలు ఎదురెదురుగా ఢీకోవడంతో టంగుటూరు ప్రాంతానికి సంబంధించినటువంటి జయకృష్ణ అనే లారీ డ్రైవర్ దానిలో ఇరుక్కెళ్ళాడు. ఇరుక్కున్న తర్వాత దాదాపు 2 గంటలు శ్రమించి అతన్ని ఆసుపత్రికి తరలించే లోపలే మృతి చెందాడు. మరొక 3 తీవ్ర గాయాలయ్యాయి. ఇదిటుండగా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం సుగ్లాంపల్లిలో బసంతనగర్ ప్రాంతానికి చెందినటువంటి రాము అనూష దంపతులు ఆ చిన్నారి పాపతో కలిసి హుస్నాబాద్ ప్రాంతానికి వివాహ వేడుకలకి హాజరు కావాలని బయలుదేరుతున్నటువంటి క్రమంలో అక్కడ వాహనం ఢీకోవడంతో అక్కడికక్కడే దంపతులు మృతి చెందినటువంటి ఘటన విషాదాన్ని నింపింది. చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. కరీంనగర్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మొత్తం మీద ఇలాంటి రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుండడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ అక్కడ అనే తేడా లేకుండే అన్ని ప్రాంతాల్లో ఇలా నిర్లక్ష్యము, అతివేగము, నిద్రలేమి కారణం ఏదైనా సరే ప్రాణాలు బలిగొంటున్నాయి. రహదారులు కాస్తంత జాగ్రత్తగా వెళ్తే అందరూ బాగుంటారనేటువంటి ఆలోచనతో కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.